హ్యాపీ బర్త్డే సిద్ధు అని కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే సిద్ధు అని కామెంట్ చేయండి. సో అందరూ హ్యాపీ బర్త్డే సిద్ధు అని కామెంట్ చేయండి. సో ఈ రోజు సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడే నేను సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ టీజర్ అయితే చూడడం జరిగింది. హ్యాపీ బర్త్డే టు సిద్ధు జొన్నలగడ్డ, ఈ రోజు బర్త్డే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి వైష్ణవి చైతన్య అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ రాగానే సో సీనియర్ యాక్టర్ నరేష్ గారు నేను పెబ్లో నెరుడా అనే బాధతో డిసీజ్ తో బాధపడుతున్నా అంటారు అనమాట. సో వాడేం చేస్తున్నాడో తెలియాలి అంటే అప్పుడు సో హీరో గురించి అనమాట. సో తను అడుగుతారు నువ్వు ఏం చేస్తున్నావు అంటే తను చెప్పాడు అనమాట. నువ్వు చచ్చిపోయినా ఊరేసుకుని నేను చెప్పానని చెప్తాడు అనమాట. సో అప్పుడు మళ్ళీ దాంట్లో వెళ్తే వైష్ణవి చైతన్య హీరో వైష్ణవి చైతన్య సిద్ధు జొన్నలగడ్డని అడుగుతుంది నువ్వేం చేస్తుంటావు అని చెప్పేసి. సో బైకులు దొంగతనం చేస్తావా అని అంటే అది అప్పుడప్పుడు అని అంటాడు. సో దాని తర్వాత మళ్ళీ పిక్ పాకెట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇది కూడా అవసరాలుగా అని చెప్తాడు అనమాట. సో ఏం చేస్తున్నావు అంటే సో ఒక మంచి డ్రెస్ వేసుకుని మీలాంటి వాళ్ళు అడిగేటప్పుడు ఇదే చేస్తున్నా అని చెప్తాడు అనమాట. దీనిలో యాక్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ కానీ అది చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. సో చివరికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆనంద్ దేవరకొండతో నటించింది కదా. సో ఆ పంచ్ అయితే దీంట్లో పేలింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఆనంద్ దేవరకొండతో ఏదైతే మూవీ నటించిందో ఆ పంచ్ కూడా దీంట్లో పేలింది అని చెప్పొచ్చు. నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నా అనమాట హీరోకి. సో మళ్ళీ నా అంటాడనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే థ్రిల్లర్ జోనర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అని యాక్షన్ అండ్ థ్రిల్లర్ అండ్ డ్రామా అని చెప్పుకోవచ్చు అనమాట. సో హీరో బూర్కా వేసుకుంటాడు అనమాట. సో ఆల్రెడీ లైలాతో లేడీ గెటప్ వేసారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మన సిద్ధు జొన్నలగడ్డ తన ఫ్రెండ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ గారు సో బూర్కా వేసుకున్నారు. అది ఆడవాళ్ళదే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే విధంగా ఆడవేషాన్ని వేయడం అనేది చాలా నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రోజు సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే అని చెప్పొచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే అని చెప్పొచ్చు అనమాట. మీరు కూడా హ్యాపీ బర్త్డే సిద్ధు జొన్నలగడ్డ గారు కామెంట్ చేయండి. మీరు కూడా సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.